మాగంటికి కన్నీటి వీడుకోలు. ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. నివాళులర్పించిన సీఎం రేవంత్, భట్టి నేతలు. కన్నీటి పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్. ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్, హరీష్. మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాంశు. చివరి చూపు కోసం భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. ఇక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కనుమూశారు. ఈ నెల 5న మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5:45 తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్కు భార్య, 3 పిల్లలు, ఇక వాత్సల్యనాథ్, అక్షరా నాగా, దిశిరా ఉన్నారు. ఆయన మృత్యు విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు, అనుచరులు, ఇక మిత్రులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన భార్య శైలిమ, తనయుడు హిమాంశు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు, పలువురు పార్టీ నేతలు, అభిమానులు ఆసుపత్రికి చేరుకున్నారు. మాగంటి భౌతికయాన్ని ప్రత్యేక వాహనంలో మాదాపూర్ వసంత హైట్స్లోని స్వగృహానికి తీసుకెళ్లారు. మాగంటి గోపీనాథ్ చివరి చూపు కోసం నేతలు, ప్రముఖులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో నివాసానికి పాల్గొన్నారు. ఇక గోపీనాథ్ పాడెమోస్తున్న కేటీఆర్, హరీష్ విలపిస్తున్న కేసీఆర్ అని చెప్పేసి వార్త కనిపిస్తుంది. నిజంగానే పాపం మాగంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, నిజంగా బాధాకరమైనటువంటి విషయం. నిన్న మాగంటి చివరి చూపు కోసం వందలాది మంది, వేలాది మంది ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు తరలి వచ్చారు. సో చివరి చూపు చూసి కన్నీరు మున్నీరయ్యారు. సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈ చిత్రంలో మాగంటి భౌతిక గాయాన్ని చూసి మరి కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. చివరి చూపులో చాలామంది ఇక వాళ్ళు కన్నీళ్ళు ఆగట్లేదు. ఎవరు కూడా మాగంటిని చూసినా, ఆయన కుటుంబ సభ్యులను చూసినా కన్నీళ్ళు ఆగట్లేదు. ఇక నిన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళిద్దరినీ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందబ్బా. నిజంగా ఒక సొంత కుటుంబంలో, సొంత కుటుంబ సభ్యులకు మరి ప్రమాదం జరిగితే ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా నిన్న ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ బావా బొమ్మర్దులు మాత్రం నిజంగా మానవత్వం చాటుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబం అండదండగా ఉంటామని చెప్పేసి వారికి భరోసానిస్తూనే హాస్పిటల్ నుంచి చివరి మజిలీ వరకు కూడా బావా బొమ్మర్దులు ఎక్కడ మరి వెనకడగలే నిన్న ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు. నిజంగా రామన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, నిజంగా సెల్యూట్ చేస్తూ ఉన్న మానవతా దృక్పథంతో ఇటువంటి కుటుంబాల్లో విషాదాలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ప్రమాదాలు జరిగినా లేకపోతే ప్రాణాలు పోయినా ఆ కుటుంబాలకు మరి మేమున్నామని భరోసానివ్వాలి. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో భరోసా ఇవ్వడం కానీ, వాళ్ళని ఓదార్చడం కానీ చాలా తక్కువైపోయింది. బట్ నిన్న మాగంటి చివరి చూపు విషయంలో కావచ్చు, చివరి మజిలీ కావచ్చు, అంతిమ యాత్రలో కావచ్చు, నిన్న బావబామర్దులు మాత్రం అద్భుతంగా వాళ్ళు నిన్న మానవత్వ దృక్పథంతో నిన్న అద్భుతంగా కార్యక్రమాన్ని నడిపించారు. సో అక్కడ కుటుంబానికి మేము అండగా ఉంటాం, భరోసానిస్తామని చెప్పేసి వాళ్ళకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక పెద్ద ఆయన కేసీఆర్ కూడా చాలా రోజుల తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోతే ఇక ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న, ఆయన డెడ్ బాడీని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి వార్త. సో మొత్తం మీద అయితే ఆయనకు 3 పిల్లలు ఉన్నట్టు తెలుస్తున్నది. మాగంటి గోపీనాథ్కు భార్య, 3 పిల్లలు ఉన్నారట. ఇక వాత్సల్యనాథ్, అక్షరా నాగా, దిశిరా అని చెప్పేసి 3 పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో బట్ ఏదేమైనప్పటికీ ఆ కుటుంబంలో మాగంటి లేని లోటు ఎవరు తీర్చలేరు. బట్ ఆరోగ్య సమస్యల వల్ల ఆయన చనిపోవడం బాధాకరం. ఇక నిన్న అందరూ ఆల్మోస్ట్ పార్టీలు గిట్టిలని ఎజెండాలని పక్కన పెట్టిరు. ఇటు నివాళులర్పించిన రేవంత్, భట్టి నేతలు అందరూ నిన్న నివాళులర్పించి ఆయనకు అధికారిక లాంఛనాలతోటి నిన్న వీడుకోలు పలికారు. సో ఇది ఒక వార్త మనకు హైలైట్గా అనిపిస్తుంది. ఇంకా హైలైట్గా ఉన్నటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయంటే ఇది